నమస్కారం. ఏపీ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పేసి నేను గత కొద్ది నెలలు చెప్తూ ఉన్నా. ఇప్పుడు ఏపీ రూపురేఖలు మారబోవటమే కాదు, ఏపీలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం కూడా గొప్పగా ఉండబోతుంది. ఏపీలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక గొప్పగా ఉద్యోగం అయితే ఉంటాడని నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. ఏఏడి ఎడ్యుకేషన్ సిటీ భోగాపురం దగ్గర 160 ఎకరాల్లో రాబోతుంది. ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్. ఏరోస్పేస్, ఏవియేషన్, డిఫెన్స్ మూడింటి కలగలిపి ఒక పెద్ద ఎడ్యుకేషన్ సిటీ రాబోతుంది. 160 ఎకరాలు. జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యుకేషన్ సిటీ. మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గజపతిరాజు గారు, జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు అండ్ ఎడ్యుకేషన్ సిటీ అన్న ప్రాపర్స్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. మొత్తం 160 ఎకరాలలో మామూలుగా వరల్డ్లో ఎక్కడ అనేటువంటి ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్తో ఇక్కడ క్యాంపస్ వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. మన వైజాగ్లో ఒక హోటల్లో దీనికి సంబంధించేసి కార్యక్రమాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. అంటే మొత్తం మాట్లాడుకోవటం కావచ్చు, లాంచ్ చేయడం లైక్ ఇవన్నీ. గ్రౌండ్ లెవెల్లో భోగాపురం దగ్గర ఎవరి చేతి మీదుగా, నారా లోకేష్ చేతుల మీదుగా. మామూలుగా మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ కేవలం 8,000 మంది మాత్రమే ఏరోస్పేస్ ఇంజనీర్లు వస్తున్నారు. అది నార్మల్ ఇంజనీర్లతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ, బిలో 1%. నా మేనకోడ నవ్య ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తుంటాను. సో ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సైడ్ ఎవరైతే వెళ్ళినారో వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్సలెంట్ అవకాశాలు. అలా ఈరోజు లోకేష్ చెప్తున్నది కానీ, అక్కడ జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యుకేషన్ సిటీ స్టార్ట్ చెబుతున్నప్పుడు చెప్తుంది కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, ఏవియేషన్ సంబంధించేసి, డిఫెన్స్ సంబంధించేసి, సైబర్ సెక్యూరిటీ సంబంధించేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి కోర్సులు నేర్చుకునే విధంగా, ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా, ఇక్కడ నుంచి ట్రైనింగ్ అయ్యి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే విధంగా, ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళు కూడా ఇక్కడ టెంపరీగా క్లాసులు చెప్పే విధంగా అట్టా అద్భుతమైనటువంటి సదుపాయాలు ఇక్కడ నెలకొల్పోతున్నాం అని చెప్పేసి అన్నారు. 160 ఎకరాల క్యాంపస్ ఏర్పాటు కాబోతా ఉంది. సో నేను చెప్తున్నా కదా, ఏపీలో ప్రతి కుటుంబం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండటం. ఇంకా ఎవరన్నా ఎక్కడన్నా భ్రమంలో ఉంటూ పిచ్చెక్కో ఇంకేదన్నా మీ మెంటల్తోనో ఈ జగన్ వైసీపీ అన్నట్టుగానే ఉంటే ముందు వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళు మార్చండి. ఎందుకంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, శ్రీ సిటీ, తిరుపతి అక్కడ వచ్చే అద్భుతమైన ఇది, కర్నూలు, కడప, హిందూపురం, లేపాక్షి ఏరియాలు, ఇటు చూసుకుంటున్నప్పుడు నెల్లూరు, అటు చూస్తే వచ్చేసి భోగాపురం, అటు చూస్తే శ్రీకాకుళం, ఇటు చూస్తే అనకాపల్లి దగ్గర, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడన్నా కొద్దిపాటి నిర్లక్ష్యం అంటే ఏదైనా ఉందంటే మా గుంటూరు జిల్లాకే అండ్ గోదావరి జిల్లాలో కొంచెం అటు ఇటు. నిజమేనయ్యా, ఓకే, అమరావతి క్వాంటమ్ వ్యాలీ కదా సరే, అది ఓకే అనుకుంటాంలే. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ అండ్ నేను కలగలిపి ఉంటాయి సరే, అది కూడా ఓకే. మచిలీపట్నం పోర్టు పడుతుంది, ఓకే, నిజమే. అన్ని చోట్ల డెవలప్ అయిపోతుంది. ఏది బ్యాలెన్స్ లేదంటే అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నాయి. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఏదైతే ఈరోజు ప్రపంచానికి కావాల్సినవి ఉన్నాయో స్కిల్స్ ఉన్నటువంటి పర్సన్స్, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యుకేషన్ సిటీ రెడీ చేయబోతా ఉంది. అందులో కనుక మీరు కనుక అవకాశాలు అందిపుచ్చుకుంటే మాత్రం అసలు మీకు లైఫ్ తిరిగే ఉంటుంది.